హాయ్ ఆల్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నైట్ పర్మెంట్ చేసిన బ్యాటర్ చూస్తే మంచిగా పులిసింది. ఇందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా దోశలు వేసుకున్నాను. అలాగే ఒక సైడ్ వచ్చేసి మా హస్బెండ్కి టీ కూడా పెట్టేశాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ తాగడం అయితే మాకు అలవాటు. నెక్స్ట్ దోశల కోసం అయితే చట్నీ కోసం టమాటా చట్నీ ప్రిపేర్ చేశాను. సింపుల్గా ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రతో జస్ట్ దోశల కోసం మాత్రమే అలా ప్రిపేర్ చేశాను ఇన్స్టెంట్గా. దోశలకి పల్లి చట్నీ కంటే ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది కదా. అలాగే ఇది వచ్చేసి మిల్లెట్ దోశ. ఎక్కువగా రైస్ వేయకుండా మిల్లెట్స్తో చేశాను. మిల్లెట్స్లో వచ్చేసి మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. నెక్స్ట్ దోశలు వేసాను. ఫస్ట్ అయితే ఒక ఉల్లి దోశ వేసాను. అలాగే ఒక ఎగ్ దోశ కూడా వేసాను. ఇది వచ్చేసి మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఎగ్. ఇది అయితే ఒకటి మా హస్బెండ్ కోసం వేశాను. మా పాప అయితే ఇలా ఎగ్ ఇది వేస్తే ఏమీ తినదు. ఆమ్లెట్ లాగా అలా అయితే వేస్తే తింటుంది, కానీ దోశ పైన వేస్తే తినదు. తన కోసం వచ్చేసి ఈ దోశ బ్యాటర్లోనే ఒక క్యారెట్ యాడ్ చేసి తనకి మిక్స్ చేసి జస్ట్ ప్యాన్ కేక్ లాగా అలా వేశాను. ఇలా వేస్తే వెజిటేబుల్ కూడా తీసుకుంటున్నట్టు ఉంటుంది కదా. పిల్లలకి వెజిటేబుల్స్ ఎలా అయినా యాడ్ చేస్తే మంచిది. క్యారెట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చిన్నగా ప్యాన్ కేక్ లాగా వేస్తే వాళ్ళకి కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా అనిపించి తింటారనేసి చిన్నగా దోశలా వేయకుండా ఇలా ప్యాన్ కేక్స్లా వేశాను. నెక్స్ట్ నేనైతే జస్ట్ ప్లెయిన్ దోశ వేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా సింపుల్గా చేసేసాను. లంచ్కి వచ్చేసి మార్నింగ్ చేసిన టమాటా చట్నీ అండ్ చిక్కుడుకాయ కర్రీ. ఈరోజైతే వైట్ రైస్ మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాక మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. వాళ్ళ అందరికీ వచ్చేసి ఇలా డ్యాన్స్ చేస్తూ టీవీ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసింది. మా పాప ఇంట్లో ఉన్నప్పటికంటే బయటకు తీసుకెళ్తే మాత్రం చాలా సూపర్ యాక్టివ్ అయిపోతుంది. తనకి అన్నలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది. నెక్స్ట్ అక్కడే మేము ఇంకా డిన్నర్ చేసేసి వచ్చాము. డిన్నర్లోకి వచ్చేసి చికెన్ పలావ్ విత్ చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి కర్డ్ రైస్. ఈరోజు మాత్రం ఫుల్గా తినేసి వీటితో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇది ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఆల్.